ముందుగా మెగా డిఎస్సి కి సెలెక్ట్ అయిన మా చిత్తూరు నియోజకవర్గం నుండి జిల్లా నుండి దాదాపు 35 మంది కొత్తగా ఎలక్ట్ అయిన మీ అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. సో ఎప్పుడు లేని విధంగా ముఖ్యంగా చెప్పాలంటే రాజకీయ నాయకుల దగ్గరికి వచ్చి లెటరేట్లలో సంతకాలు తీసుకొని వీళ్ళు ఫలానా అని చెప్పుకొని ఒకప్పుడు ఉద్యోగాలు గాని ఉద్యోగ రికమెండేషన్లు ఉండేవి. ఖచ్చితంగా ఒకటైతే చెప్పగలుగుతాను, మా యువ నాయకుడు శ్రీ నారా లోకేష్ గారు, మా ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే కూటమి నాయకులు పవన్ కళ్యాణ్ గారు, మాధవ్ గారు అందరూ కలిపి మెగా డిఎస్సి పెద్ద ఎత్తున అమరావతిలో సచివాలయంలో గొప్పగా జరిగిన కార్యక్రమానికి మేము కూడా హాజరైనాం. వాళ్ళంతా వాళ్ళ కుటుంబ సభ్యులతో పెద్ద సంఖ్యలో హాజరై ఇటు ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని అలాగే కూటమి నాయకుల్ని అందరినీ కూడా ఆ రోజు సెక్రటరియట్ లో కలవడం చాలా సంతోషం. ముఖ్యంగా ఇవాళ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు వైఎస్ఆర్ పార్టీ మెగా డిఎస్సి పైన రిలే నిరాహార దీక్ష అంటూ డ్రామాకి తెరదీయడం జరిగింది. నేనైతే ఒకటి ఖచ్చితంగా చెప్పగలుగుతాను, నేను ఒక ఎమ్మెల్యే అభ్యర్థిగా మా యువ నాయకుడు శ్రీ నారా లోకేష్ గారిని నాకు పార్టీకి ఎలక్షన్ కి పనిచేశారు, వీళ్ళకి ఖచ్చితంగా అవకాశం కల్పించాలి అని చెప్పి నేను అడిగితే నిర్మోహమాటం లేకుండా అన్న అన్నిట్లో జోక్యం చేసుకోండి, కానీ ఈ మెగా డిఎస్సి ఎడ్యుకేషన్ లో నిజాయితీగా మనం ఈసారి చాలా మందికి అవకాశం ఇస్తున్నాం కాబట్టి ఏ ఒక ఎమ్మెల్యే గాని ఎంపీ గాని మంత్రి గాని రికమెండేషన్లు లేకుండా ఫస్ట్ టైం చాలా జాగ్రత్తగా చాలా చక్కగా ప్లాన్ చేశామని చెప్పి నేను అడిగితే కూడా అంటే యాక్సెప్ట్ చేయలేదు. అంటే అంత పద్ధతిగా అంత ప్రామినెన్స్ గా అంత నీట్ గా చేశారు మెగా డిఎస్సి పోయిన సంవత్సరం. వాటిపైన ఇప్పుడు దాకా మీరు చూసుంటారు, ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ అడిగితే కూడా వీరందరూ చెప్తారు, మేము ఏ ఒక ఎమ్మెల్యేనో ఏ ఒక మంత్రి దగ్గరకో లేదా ఏ ఒక వ్యక్తి దగ్గరకు పోయి రికమెండేషన్ చేయకుండా వారికి డైరెక్ట్ గా ఈ ఉద్యోగాలు అనేది వచ్చింది. అది మీరు మీడియా ముఖాంతరంగా ఎందుకు నేను వారందరినీ ఈ రోజు ఆహ్వానించి ఈ ప్రెస్ మీట్ పెట్టానంటే, రాజకీయాల్లో ఎక్కడో ఒక జాగాలో 1 or 2% తప్పులు అనేవి జరుగుతాయి కూడా, కానీ ఎస్పెషల్లీ మా యువ నాయకుడు తీసుకున్న ఈ ఒక మెగా డిఎస్సి లో ఖచ్చితంగా నేను ఓపెన్ గా చెప్పా కదా, నేనే పోయి రికమెండ్ చేసి మా బంధువు నాకు ఎలక్షన్ లో పనిచేసినారు, వీళ్ళిద్దరికి అవకాశం కల్పించాలి అంటే నిర్మోహమాటం లేకుండా చెప్పిన మంచి వ్యక్తి ఎవరైనా ఉండారంటే అది మా నారా లోకేష్. దానికి నేను సంతోషపడ్డాను కూడా. ఎందుకురా అంటే పాపం చాలా మంది మీరు ఇక్కడ చూస్తా ఉంటారు, చదువుకొని ఉంటారు, ఎవరో రికమెండేషన్ లో జాబ్ కొట్టేస్తారు, వీళ్ళకి రావాల్సింది వేరే వాళ్ళకి వెళ్ళిపోయి ఉంటుంది. ఎవరో ఒక రికమెండేషన్ లోనో ప్రతిసారి అన్యాయం జరిగే వాళ్ళకి ఫస్ట్ టైం మీరు వాళ్ళతోనే మాట్లాడితే మళ్ళీ వాళ్ళు కూడా మీ అందరికీ చెప్తారు చాలా బాగా జరిగింది. కూటమి ప్రభుత్వము 150 రోజుల్లో మెగా డిఎస్సి ఎంత చక్కగా 16,347 టీచర్ పోస్టులని భర్తీ చేయడంలో చాలా జాగ్రత్తగా చేసింది అనేది అందరికీ తెలుసు. కాకపోతే ఇవాళ చిత్తూరు నియోజకవర్గంలో ఈ మెగా డిఎస్సి పైన కూడా కొన్ని ధర్నా కార్యక్రమాలు అంటూ కొన్ని కాలేజీలకు ఒత్తిళ్లు ఫోన్లు చేసి అక్కడ నుండి జనాలను పిలిపించుకోవడాలు రకరకాల చేస్తారు రాజకీయంగా. బట్ రాజకీయాల్లో మంచితనం అనేది చాలా అరుదైపోతుంది రోజు రోజుకి. సో జగన్ అనే వ్యక్తి తన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏం చెప్పాడు అనేది నేను చెప్పడం కాదు, ఇది మీరందరూ మీడియా ముఖాంతరంగా చూపిస్తున్నా చూడండి. ఆయన వీడియోలో ఉండదు, ఈ పత్రిక డేట్ తో సహా ఉంది ఏం చెప్పినాడు, ఆయన ఏం చేసినాడు. తర్వాత ఎక్కడ ఈ 16,347 మందికి ఉద్యోగాలు వచ్చేస్తే వారికి సంబంధించిన ఎమ్మెల్సీ పర్వతనేని చంద్రశేఖర్ రెడ్డి ఆయన ద్వారా హైకోర్టుకి పిల్ కూడా వేయడం జరిగింది. అది కూడా యాక్సెప్టెన్స్ కూడా కాలేదు హైకోర్టులో. విధంగా అంటే 24 గంటల కూటమి ప్రభుత్వం ఏదో తప్పు చేస్తా ఉంది, తప్పు పనులే చేసి ఎంకరేజ్ చేస్తున్నారు అనే విధంగా వారికి ఉన్న రెండు ఒక పేపరు ఒక టీవీ. ఒక అబద్ధాన్ని కూడా పదే 10 సార్లు చెప్పినా చూపించినా ప్రజలు ఏమనుకుంటారంటే ఎక్కడో ఇది నిజమేమో అని అనుకునే విధంగా వాళ్ళు ప్రేరేపిస్తుంటారు. బట్ ఖచ్చితంగా నేను చెప్పగలుగుతాను, మా కూటమి ప్రభుత్వంలో ఎక్కడ కూడా గతంలో జరిగినట్టు అన్యాయాలు అక్రమాలు వాలంటరీ సిస్టాన్ని పెట్టుకొని ఫలానా వ్యక్తులు అని చెప్పి తీసేసినంత నీచంగా అయితే మా కూటమి ప్రభుత్వం ఎక్కడ పని చేస్తా. ఎందుకు దానికి ఒక నిదర్శనం చెప్తా. గతంలో ఎవరికైతే పెన్షన్లు వస్తున్నాయో వారందరికీ పెన్షన్లు వస్తా. గతంలో పెన్షన్ వచ్చే వాళ్ళు ఎక్కడైనా ఒకరిని తీసేసినట్టుగాని మీడియాలో చెప్పినా వాళ్ళు చూపించినా కూడా దాన్ని మేము ఖచ్చితంగా ఆన్సర్ ఇస్తాం. అంటే మా ప్రభుత్వం పైన ఏదో రకమైన బురద జల్లాలి, అందులో మా యువ నాయకుడు ఈ ఆంధ్ర రాష్ట్రానికి అనేక కంపెనీలు మళ్ళీ రేపో ఎల్లుండో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకి వెళ్ళి కూడా మన ఆంధ్ర రాష్ట్రానికి కావాల్సిన కొన్ని కంపెనీలు కొన్ని సాఫ్ట్వేర్ ఐటీ సంబంధించినవి తేవడానికి అహర్నిశలు కష్టపడుతుంటారు. ఎవరైతే కష్టపడి బాగా చదువుకొని పైకి వచ్చారో వారికి డిఎస్సి లో ఉద్యోగం దక్కింది కాబట్టి వారి కుటుంబ సభ్యులు వారికి కూడా ఆ హ్యాపీనెస్ ఉంది. కాబట్టి ఇకనైనా వైఎస్ఆర్ ప్రభుత్వాన్ని వైఎస్ఆర్ పార్టీ నాయకుల్ని ముఖ్యంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి నేను ఈ సందర్భంగా ఒక ప్రశ్న కాదు ఒక రిక్వెస్ట్ ఆయన్ని చేస్తాను. మంచి పనిని మంచి అని చెప్పండి, మంచి చేసిన దాన్ని మంచి అని చెప్తే ప్రజలు గమనించి మిమ్మల్ని కూడా హర్షిస్తారు. మంచి పనిని కూడా మీరు తప్పుడు పని అని పదే మీకున్న పేపర్ టీవీ ఛానల్లో చెప్పుకుంటే అది మంచి పద్ధతి కాదు. ప్రజలు కూడా గమనిస్తా ఉంటారు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చాలా తెలివైన వాళ్ళు. అమెరికాలో
లోని ఒక జ్యూస్ అనే ఒక జాతితో పోలుస్తుంటారు ఆంధ్ర వాళ్ళని. చాలా తెలివైన వాళ్ళు, ప్రపంచమంతా కూడా పోయి వ్యాపారాలు చేసి ఉన్నత స్థానాల్లో ఉంటారని కూడా అనేక సందర్భాల్లో చెప్తూ ఉంటారు తెలుగు మహాసభల్లో, తెలుగు ఫెడరేషన్స్ వారు. నేను కూడా అదే క్రమంలో మా చిత్తూరు నియోజకవర్గ ప్రజల పట్ల, చిత్తూరు నియోజకవర్గం పట్ల, మన ఉమ్మడి చిత్తూరులో అనేక మంది గొప్ప వ్యక్తులు, దాంట్లో మా ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారని కొన్ని సందర్భాల్లో చెప్పితే దానిని కూడా అపార్థాలుగా తీసుకొని ప్రజలని, అక్కడ ప్రజల్ని ఇక్కడ ప్రజల్ని ఇబ్బంది పెట్టే విధంగా సోషల్ మీడియాలో కొందరు చేస్తూ ఉంటారు. వాళ్ళ పేర్లు కూడా చెప్పడానికి నాకు ఇష్టం ఉండదు, వారి గురించి మాట్లాడడానికి కూడా నాకు మనసు రాదు. కాకపోతే కొన్ని విషయాల్ని ప్రజలకి తెలియజేయకపోతే ప్రజలు నమ్మే పరిస్థితి వస్తుంది. ఆ నమ్మకం రాకూడదు. మనం ఏం చెప్పినాము, ఏం చేసినాము అనేది కూడా ప్రజలు అర్థం చేసుకుంటారు. ప్రజల పక్షాన ఎప్పుడూ పోరాడే పార్టీగా కూటమి ప్రభుత్వం ఉంటుంది. రానున్న 15 సంవత్సరాలు ఈ ప్రభుత్వం ఇలాగే ఉండి ఇలాగే పని చేస్తే వైఎస్ఆర్ పార్టీకి పుట్టగతులు ఉండవని భయపడి ప్రతి చిన్నదాన్ని కూడా భూతార్థంలో చూసే విధంగా, మాట్లాడే విధంగా వాళ్ళు ప్రోత్సహిస్తూ వాళ్ళ స్థానిక నాయకుల్ని ప్రవోక్ చేస్తూ ఇవాళ చూస్తే ఇక్కడ చిత్తూరులో కూడా డిఎస్సి పైన నిరాహార దీక్ష ప్రారంభించారు. అసలు డిఎస్సి లో వీళ్ళకి ఉద్యోగాలు ఎందుకు ఇచ్చారు, ఎలా ఇచ్చారు, లేదా ఎక్కడైనా బ్రైబింగ్ జరిగిందా, లేదా బ్రైబింగ్ జరిగి ఉండి వాళ్ళకి ఆధారాలు ఉండి మాట్లాడినా ప్రజలు కూడా హర్షిస్తారు. కానీ ఈ విధమైన ఒక మంచి పని చేసిన ప్రభుత్వాన్ని, నాయకుడిని పదే పదే మాట్లాడడం సరికాదని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ